తల్లి గారికి అప్పగిస్తున్నాను. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన సహోదరులందరూ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నేటి దినమునకై ఏర్పాటు చేసినటువంటి వాక్యం లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. త్వరగా నాకు సహకరించండి. ఒక 10 నిమిషాల్లో ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేను. చాలు. ఈ యొక్క మాట, తండ్రి అనే మాట మొదటి మాటలో తండ్రి అనే మాట కనబడుతుంది. ఈ యొక్క లాస్ట్గా వస్తే ఈ యొక్క లాస్ట్లో కూడా తండ్రి అనే మాట ఇక్కడ కనబడుతుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. అయితే యేసుక్రీస్తు యొక్క జీవిత ప్రస్థానం ముగించబడుతున్నది. అయితే మొదటలో ఆ యొక్క తండ్రితో కూడా ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 10:30లో నిన్ను తండ్రియును ఏకమై ఉన్నాననే మాట ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మరణము అనేది ప్రతి ఒక్కరు కూడా భయం కదా. ఎవరికి భయం లేదా? మరణం అన్న వారికి ఎవరికి భయం లేదన్న వారికి చేతులెత్తండి. ప్రతి ఒక్కరు కూడా మరణం అంటే ప్రతి ఒక్కరు కూడా భయం. అయితే ఇక్కడ అపోస్తలులైనటువంటి పౌలు గారు ఏమంటున్నారంటే, నా మాటకు బ్రతుకటగా అయితే క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. ఈరోజు ఏ దినం? గుడ్ ఫ్రైడే. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చిలువలో బలియాగమైనటువంటి దినం. అయితే గుడ్ ఫ్రైడే అని మనం ఎందుకు అనుకుంటున్నాం చెప్పండి? అయితే మన పాపముల కోసం మనము చేసిన పాపాలను ఆయన తన భుజాలపై వేసుకొని ఆయన మన కొరకు తన ప్రాణంగా బలియాగం చేసి తన కొరకు ఆయన బలియాగమయ్యాడు. ఈ లోక పాపాలను ఆయన వీపు పైన వేసుకొని ఆయన తన ఆత్మను అప్పగించుకొనుచున్నాడు. అయితే ఈ దినమున మీరు ఏం చేస్తున్నారు? ఒకసారి కూడా ఈ ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం ఉండగానే ఇల్లు చక్కబట్టి కావాలని మన సామెత ఉంది కదా. ఈ యొక్క ఆత్మను కూడా, ఆ ఆత్మను దీపము మనము వెలిగించబడాలనేది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఆత్మను వెలిగించబడాలన్నా కానీ తగినట్టి సమయంలో కూడా మీరు మీ యొక్క పరీక్షించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అయితే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మను మీ చేతికి అప్పగించుకొనుచున్నాను. చాలుమా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు ఎందుకు అనుచున్నాడు? ప్రతి మాటలో చూస్తే కూడా నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటున్నాడు. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కానీ తన ప్రియులమైనటువంటి మనము కూడా ఆయనను ప్రేమించే వారముగా ఉండడం లేదు. అయితే ఆ యొక్క బలియాగము దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానంది విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అను మనిషి కుమారుడు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా ఈరోజు ఆయన మన కోసం ప్రాణత్యాగం చేసినటువంటి దేవుని కోసం నీవు ఈరోజు ఏం చేస్తున్నావు ఒకసారి మీ హృదయాన్ని పరీక్షించుకోవాలని ప్రభు పేరిట నీకు మనవి చేస్తున్నాను.
అయితే ఒక ఉదాహరణ చెప్తాను. ప్రస్తుత దినాల్లో అయితే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అయితే ఇది చరిత్రలో చదివినటువంటి మాట. అయితే జర్మనీ దేశంలో ఆ యొక్క శత్రువు దేశముతో, అక్కడ హిట్లర్ పరిపాలించేటటువంటి దేశంలో అనేక మందిని శత్రువులను చంపాలని హిట్లర్ ఆజ్ఞాపించి అనేకమైనటువంటి ప్రాంతాలను, అనేకమైనటువంటి ఫ్యాక్టరీలను, వివిధ భవనాలను కూల్చి చంపాలని ఆయన యొక్క రాష్ట్రానికి ఆయన మాట ఇచ్చాడు. అయితే శత్రువు దేశాన్ని నాశనం చేయాలని ఆ యొక్క దేశానంతా నాశనం చేసుకుంటూ వస్తూ, అది ఒక దారి పొడవున వస్తూ ఉన్నటువంటి దినంలో ఒక మనకి సముద్రం ఒడ్డినటువంటి ఒక ఆ యొక్క దాన్ని బ్రిడ్జి, ఆ బ్రిడ్జి మనకు కనబడుతుంది. అయితే ఆ బ్రిడ్జిలో ఒక బాంబు పెట్టారు. అయితే శత్రువు దేశాన్ని ఆ యొక్క ట్రైన్లో అనేక మంది వస్తుంటారు కదా, వాళ్ళని చంపాలనే ఉద్దేశంతో ఆ యొక్క రోడ్డు మార్గమున ఆ యొక్క ట్రైన్లో వస్తున్నటువంటి వాళ్ళని చనిపోతారని ఈ యొక్క హిట్లర్ ఆ యొక్క వాళ్ళ యొక్క శత్రు దేశాన్ని నాశనం చేయాలని ఆ యొక్క బ్రిడ్జి పైన ఒక బాంబు పెట్టారు. అయితే ఆ యొక్క ట్రైన్ సరైన ట్రయానికి అది రాక కొద్ది ఆలస్యమైంది. ఆలస్యమైతే ఆ యొక్క ముందుగానే ఆ యొక్క బాంబు పెట్టిన టయానికి అది పేలిపోయింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బ్రిడ్జి కిందగా కుప్పకూలిపోయింది. ఈ యొక్క ట్రైన్ ఇంకా రాలేదు. అయితే ఆ యొక్క ట్రైన్ మాట్లాడకూడదు. ఆ యొక్క ట్రైన్ రాలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక గొర్రెల కాపరి అక్కడ పొలం దగ్గర ఉండి ఆ యొక్క దాన్ని గమనించుకుంటూ ఉంటూ అక్కడ గొర్రెలు కాచుకుంటూ తిరుగుతున్నప్పుడు ఆ యొక్క బ్రిడ్జిని గమనించాడు. బ్రిడ్జిని గమనిస్తే అక్కడ వంతెన లేదు, ఈ యొక్క ట్రైన్ మార్గం టైం అవుతుంది, ఎలా వెళుతుంది, అనేక మంది చనిపోతారు, చాలా మంది చిన్నపిల్లలు, అంటే చాలామంది అక్కడ శత్రు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ చిన్నపిల్లలతో సహా అక్కడ గర్భవతులు అలాంటి వాళ్ళు చాలా మంది ట్రైన్లో ఉన్నారు. అయితే మిలిటరీ వాళ్ళు కూడా చాలా ఆ ట్రైన్లో వస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క బ్రిడ్జి కూలిపోయింది. అయితే ఈ యొక్క గొర్రెల కాపరి దాన్ని గమనించి త్వరగా పరిగెత్తుకొని ఆ యొక్క గొర్రెలను వదిలిపెట్టి త్వరగా పరిగెత్తుకొని ఆ యొక్క గేటు దగ్గరికి వెళ్ళుచున్నాడు. అయితే పరిగెత్తుతూ వెళుతున్నప్పుడు ఆ యొక్క ట్రైన్ ఆపండి ఆపండి అని కేకలు వేస్తే ఆ యొక్క ట్రైన్ యొక్క డ్రైవర్ లోకో పైలట్కు తెలియలేదు. అయితే చాలామంది ట్రైన్లో ఏమవుతుంది, సూసైడ్ చేసుకోవడానికి ఎక్కువ మంది ట్రైన్కి మీదకి వస్తుంటారు. ఇలాంటి మంది చాలామంది వస్తుంటారు కదా అని ఆ యొక్క డ్రైవరు ఆ విధంగా అనుకుని అతను అక్కడ గేటు పై నిలబడి ఆపండి అంటే కూడా ఆయన ముందు అలాగనే పోనిచ్చాడు. అయితే ఆయన ఇంకా కనబడలేదేమో అని ఆ యొక్క చొక్క తీసేసి చేతులు ఊపుతూ ఆ యొక్క ఆపండి అని కూడా కేకలేస్తే కూడా ఆ యొక్క డ్రైవర్ దాన్ని గమనించక ఆయన పైనే పోనిచ్చాడు. అయితే ఆ యొక్క అక్కడ గొర్రెల కాపరి అక్కడక్కడే చనిపోవడం, ఒక్కొక్క పాటు ఒక విధంగా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ దేశంలో ఆ యొక్క ఆచారం ఏమిటంటే రక్తం కారితే బ్రేక్ వేయాలని అక్కడ ఆజ్ఞ. అయితే ఆ యొక్క ట్రైన్ డ్రైవర్ దాన్ని గమనించి చనిపోయింటాడు కదా అని ఆలోచన చేసి ముందుకెళ్ళి బ్రేక్ వేశాడు. బ్రేక్ వేస్తే అక్కడ ఆగి కొద్ది ముందుకొచ్చి అక్కడ చూస్తే ఆ యొక్క వ్యక్తి చనిపోయి ఒక్కొక్క పాటు ఒక విధంగా వెళ్ళిపోయింది. అయితే అక్కడ దగ్గర శివం దగ్గర ఉండి ఆ యొక్క డ్రైవర్ చూస్తున్నప్పుడు మిగతా ప్యాసింజర్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఎందుకు ఆపారు, ఎందుకు టైం అవుతుంది, మీరు త్వరగా వెళ్ళండి అంటే ఆయన సమాధానం చెప్పలేక మౌనంగమైపోయాడు. అయితే అనేక మంది వచ్చి ఆయనని ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమనలేక ఊకుండి కొద్ది ముందుకెళ్ళి చూస్తే అక్కడ బ్రిడ్జి వంతెన కూలిపోయింది. ఆ యొక్క డ్రైవరు అక్కడ బ్రేక్ వేయకపోతే ముందుకెళ్ళింటే దీంట్లో ఉన్న ప్యాసింజర్తో సహా ప్రతి ఒక్కరు కూడా చనిపోయేవారు. అయితే ఆయన ఆ యొక్క గమనించి వచ్చాడు కాబట్టి ఆ యొక్క చూసి వారొక్కరు కూడా ఆయనని పొగుడుతూ ఆయన డ్రైవర్ని మీరు చాలా మంచివారు అది అని పొగుడుతూ ఆయనని పొగిడారు. అయితే ఆయన ఒక చెప్పినటువంటి మాట
నేను మిమ్మల్ని కాపాడినది నేను కాదు, ఒక హీరో ఉన్నాడు, ఆయననే మిమ్మల్ని కాపాడినది అని అంటే ఎవరు చూపి చూపి ఆయనను మేము మొక్కుతాము, సాగిలపడి నమస్కారం చేస్తాము అంటే ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తిని ఒక్కొక్క పాట ఒక విధంగా ఉన్నటువంటి పాటను తీసుకొచ్చి ఆ యొక్క అన్ని ఒక సెట్ చేసి ఒక శవంలాగా పెడితే ఇతనే మిమ్మల్ని కాపాడినది అని చెప్తే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ప్రతి ఒక్కరు సెల్యూట్ చేశారు. అయితే ఈ యొక్క ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే ఆ యొక్క గొర్రెల కాపరి అక్కడ ఆ యొక్క ప్రాణం పోకపోతే ప్రతి వారు కూడా చనిపోయేవారు. అమ్మ మౌనంగా వినండి. ఇప్పుడు ఈ యొక్క ఉదాహరణ నేను ఎందుకు చెప్పానంటే మన కోసం కూడా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కోసం కూడా ఆయన మన కోసం బలియాగమయ్యాడు. మరి ఈరోజు మీరు మీ హృదయాలను పరీక్షించుకుంటున్నారా? మన కోసం తన యొక్క శిలువ యాగం బలియాగమైనటువంటి దేవుడిని మీరు ఒకసారి మీరు పరీక్షించుకోవాలని ఈ యొక్క ఉదాహరణ చెప్పడం జరిగినది. గలితీయులకు రాసిన పత్రిక 1:4. చదమ్మా. చదువు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మనలో ప్రస్తుత దుష్ట కాలముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తనను తాను, ఇప్పుడున్నటువంటి కాలం ఏ కాలం అండి? దుష్టకాలం. ఇలాంటి దుష్టకాలంలో మనము ఎవరి నుండి ఎలాంటి దుష్టకార్యం జరుగుతుందో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి మన వారే మనల్ని ఎన్నిపోటు పొడిచేవచ్చు. ప్రతి వారు కూడా ఎలాంటి నుండి మనకి ఎలాంటి దుష్టం జరుగుతుందో ఈ దుష్టకారంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంచుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. చాలు దేవుడు మన కొరకు పరిమళ వాసనగా ఉండుటకు తనను తాను తన ఆత్మను అప్పగించుకునిచున్నాడు. పరిమళ వాసన మీకు ఎలా ఉంటుంది తెలుసా? మౌనంగా ఉండకండి తల్లి, ఇక్కడ చూడండి ఒక పారి. పరిమళ వాసన ఎలా ఉంటుంది? సెంటు కొట్టుకుంటారా? ఎవరన్నా పౌడర్ కొట్టుకుంటారా? పౌడర్ కొట్టుకోరా? మనము చెత్త కుప్పలో పడినటువంటి మనుషులను సువాసన కలిగినటువంటి స్థలములలో మిమ్మల్ని నియమిస్తున్నాడు. ఈరోజు మీ మనస్సాక్షిని పరీక్షించుకునండి. అలాంటి దేవుడు తన ఆత్మను ఆ యొక్క శిలువలో బలియాగం చేస్తున్నాడు. 1 పేతురు 2:23 లాస్ట్ ఇక చెప్పి ముగిస్తాను, టైం అయిపోతుంది. 1 పేతురు 2 చదవనా? ఆయన దూషింపబడియు బదులు చూపించలేదు, ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. అంటే ఇక్కడ దూషింపబడిన వారిని తాను దూషించలేకనా, శ్రమ పెట్టిన వారిని శ్రమ పెట్టకనా, ఆయనతో చేతకాకనా? ఈరోజు ప్రస్తుత దినాల్లో ఎలా ఉంటుంది తెలుసా? మనల్ని దూషిస్తే నెక్స్ట్ వాని ఏ విధంగా చెప్పాలి? చాలా తల్లులు నిద్రపోతున్నారు, మీకు మంచి ఆహారం ఉంది,
టెన్షన్ పడకండి, ముగిస్తాను. లాస్ట్ ఈ యొక్క వాక్యం చెప్పి ముగిస్తాను. ఇంకా 2 నిమిషాలు. ఆయన దూషింపలేక కాదు, శ్రమ పెట్టిన వారిని శ్రమ పెట్టక కాదు. అయితే ప్రస్తుత దినాల్లో జరిగినటువంటి సంఘటన బట్టి ఒకటి చెప్తాను. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల తెలుసు కదా, మనవారు కూడా మన సంఘం నుంచి కూడా ధర్నకి వెళ్ళారు కొడుమూరికి. చాలా సంతోషం. అయితే ఆయన చేసినటువంటి కార్యం ఏమిటంటే ఉన్నది ఉన్నట్టు బోధించడమే తప్పు. ఈ లోకంలో ఉన్నది ఉన్నట్ట, లేనిది లేనట్టు మాట్లాడితే వాడు కరెక్ట్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వాడు ఎదురు. ఈ దినములో ప్రస్తుతం మన పాస్టర్ గారు చనిపోయినది ఇదే. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము నీ మనోశేక్షాన్ని కూడా పరీక్షించలేకపోతున్నారు. ఇలాంటి పాస్టర్లు ఎంతో మంది బలైపోతున్నా కానీ మీ గుణము మారడం లేదు, మీ బ్రతుకు మారడం లేదు. ఇలాంటి వాక్యాలు ఎన్ని చెప్పినా ఓటే, ఎన్ని చదివినా ఓటే. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ప్రవీణ్ ప్రకటాల గారు చాలా నీతిమంతుడండి. అలాంటి వ్యక్తిని ఒక నింద వేసి ఇదిగా చంపారు. దేవుడు కూడా నీతిమంతుడే, ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ నేరం ఇవ్వలేదు. శతాధిపతి అయినటువంటి శతాధిపతి కూడా గమనిస్తున్నాడు, ఈయన ఎలాంటి పని చేయలేదే, ఎలాంటి నింద చేయలేదే, ఈయన ఎందుకు శిలువ వేయాలి అని అంటే కూడా శిలువ వేయాలి అని ప్రతి వారు కూడా మనమే శిలువ వేయించాం. 30 సెకండ్లు. కాబట్టి చాలా మాట్లాడేది ఉంది. మిగతా టైము అవకాశం వచ్చినప్పుడు తీసుకుంటాను. ఈ సబ్జెక్టు చాలా మాట్లాడేది ఉంది. సరే, ఈ యొక్క దినమునకి ఇటు వరకు చాలు. కాబట్టి ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినమున ప్రతి ఒక్కరు కూడా మన కొరకు తన యొక్క ఆత్మను బలియాగం చేశాడు. కాబట్టి ఆ యొక్క దేవునికి ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఆయన యొక్క సహవాసములో మీ ప్రతి ఒక్కరు కూడా నడవాలని ప్రభుపేట మన చేస్తూ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది ప్రియులారా, 7వ మాటగా ఆయన మన కొరకు చనిపోయి మనల్ని విడిపించాడు. ఆ రైలు కింద ఆ వ్యక్తి పడకపోయింటే కనుక రైల్లో ఉన్న వారందరూ చచ్చేవాళ్ళే కదా. ప్రభువు కనుక చావకపోయింటే మనం అందరం కూడా నరకంలో చచ్చిపోవాల్సిందే. ఆయన చచ్చి మనల్ని విడిపించాడు, మన కొరకు అప్పగించుకున్నాడు ఆయన. పిల్లారా, దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. యెహోవా పెట్టిన దీపం ఆత్మ ఆయన మనకిచ్చాడు. తిరిగి మరలా మనము ఆత్మను పరిశుద్ధంగా నీతిమత్వంగా ఆయనకు అప్పగించాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి నేను ఒక వస్తువు ఇచ్చిపోయాను అనుకో, మళ్ళీ వస్తువు తీసుకుంటానని నేను ఎట్లిచ్చానో మళ్ళీ తిరిగి నాకు అట్లే, అది బాధ్యత. అలాగే దేవుడు మనకు ఆత్మనిచ్చాడు పరిశుద్ధంగా, తిరిగి మనం ఆ ఆత్మను మళ్ళీ ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. పాపం చేస్తే ఆత్మ సాతానానికి నరకానికి వెళ్తుంది. ఎలాగైతే యేసు ప్రభు తన ఆత్మకు రక్త మాంసాలు ధరించుకొని వచ్చి పని పూర్తి చేసి తిరిగి తన ఆత్మను తండ్రికి అప్పగించాడో, మనకిచ్చిన ఆత్మను మన బాధ్యతని ఈ లోకంలో నెరవేర్చి తిరిగి ఆత్మను మళ్ళీ ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. కాబట్టి ఆయన చచ్చిపోకపోతే మనం చచ్చిపోయే వాళ్ళం పిల్లారా. ఆయన అప్పగించబడ్డాడు మనల్ని పరిమళ వాసనగా చేయడానికి. ఆయన చనిపోయాడు, మనకు విమోచన కలిగించాడు. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే విమోచించబడని నీకోసం చచ్చిపోయాడు, నీకోసమే మరణించాడు, నీకోసమే ప్రాణం పెట్టాడు. ఈ దినమునైనా ప్రభు నమ్ముకోండి, రక్షణ పొందండి, పాతాళం తప్పించుకోమని హెచ్చరిక ఇచ్చినటువంటి సహోదరుని వందనాలు తెలియజేస్తున్నాను. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.